హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. ఇట్స్ మీ కుమారి. ఈరోజు వ్లాగ్ వచ్చేసింది. మనం యూట్యూబ్లో షార్ట్ తీసినప్పుడు డబల్ రోల్ కంటెంట్కి మనం ఎలా షూట్ అయితే తీయాలి అన్నది ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందామండి. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, అంటే వైఫ్గా మనమే యాక్ట్ చేయాలి, హస్బెండ్గా మనమే యాక్ట్ చేయాలి. అట్లాంటప్పుడు మనం షూట్ ఎలా తీయాలి, అత్తగా మనమే యాక్ట్ చేయాలి, కోడలుగా మనమే యాక్ట్ చేయాలి ఒకే సాంగ్కి. దానికి మనం షూట్ ఎలా తీయాలి అన్నది మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. చాలా సింపుల్గా ఉంటుందండి, మనకి ఈజీగానే అర్థమయ్యేలా ఉంటుంది. అంటే అందరికీ తెలుసు, కొత్త యూట్యూబర్స్కి తెలియదు కదండి, నాలా ఉంటారు కదా. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను, అదేదో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా షూట్ చేయాలి అన్నది మనకి ఈ వీడియోలో అయితే అర్థమవుతుందండి. ఏ ఎఫెక్ట్ దేనికి పెడితే ఎలా యూజ్ అవుతుంది అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. స్కిప్ అయితే చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. ఓకే అండి, ఇప్పుడు మీకు ఈ వీడియో అనేది ఫస్ట్ మన ఫోన్లో హోమ్ స్క్రీన్ అయితే ఆన్ చేయాలండి. తర్వాత వచ్చేసి యూట్యూబ్ క్లిక్ చేయాలి. యూట్యూబ్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ బటన్ అయితే ఆన్ అవుతుంది కదా. తర్వాత మనం షూట్స్ మనం తీస్తాం కదా, ప్లస్ బటన్ ఉంది చూసారా, ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన సౌండ్స్ ఉన్నాయి చూడండి, ఆ సౌండ్స్ మీద మనమైతే క్లిక్ చేయాలి, యాడ్ సౌండ్స్ మీద. ఆ తర్వాత నేను ఒకటి సేవ్డ్లో ఒకటి అత్త కోడలిది కామెడీ అయితే నేను సేవ్ చేసి పెట్టానండి. అదైతే నేను క్లిప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ యారో మార్క్ ఉంది చూసారా, దాన్ని చేస్తే అది మనకి వీడియోలో అయితే మనకి ఇలా సాంగ్ సెట్ చేసేసుకున్న తర్వాత అండి, మనకి ఇక్కడ ఉన్న సైడ్ ఉన్న ఆప్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కెమెరా అండి. సెకండ్ వన్ వచ్చేసి మన వీడియో ఎలా అయితే వెళ్తుంటే స్పీడ్ గురించి అయితే నేను చెప్తున్నానండి. స్పీడ్ అయితే అంటే మనం ఎంత స్పీడ్లో చేసుకోవాలి అనేది చెప్తున్నాను. థర్డ్ వన్ వచ్చేసండి, మనం వీడియో తీసినప్పుడు మనం టైమ్స్ని అయితే సెట్ చేసేసుకుని అప్పుడు మనం వీడియో అనేది తీసుకోవచ్చండి. థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అండి. మన ఫేస్ది రీటచ్ అయితే అవుతుందండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి, ఇంక సిక్స్త్ వన్ వచ్చేసి లైటింగ్ అండి. ఈ విధంగా అయితే మనం దీన్ని క్లోజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నప్పుడు మనకి థర్డ్ వన్ టైమర్ అయితే ఉంది కదండి, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. థర్డ్ వన్ మీద క్లిక్, నేను ఈ సౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ కోడల్ రోల్ కదండి, కోడల్ రోల్ వరకు అయితే ఫస్ట్ అయితే మనం కోడల్ రోల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కోడల్ క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నా మొగుడు నేను చేసుకున్నందుకు కూడా ఇంత మురిసిపోలా అనేది మనకి తీసుకున్నప్పుడు 3 సెకండ్ ఆప్షన్ అని కూడా వస్తుందండి. అది ఎలా వస్తుందో మనం ఇప్పుడైతే చూద్దామండి. అంగోండి 3 సెకండ్స్ అయితే ఆప్షన్ వచ్చింది. నా మొగుడు నేను చేసుకున్నప్పుడు కూడా నేను ఇంత మురిసిపోలే. ఇక్కడితో మనకి కోడల్ రోల్ అనేది ఎండ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను అత్తగారి అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. అలాగే మనం సెలెక్టింగ్ అయితే చేసుకోవాలండి. ఓకే, మీకు వేరియేషన్ తెలియాలని చెప్పి నేను ఈ క్లిప్ వచ్చేసి చున్నీతో అయితే చేస్తాను. మీకు వేరియేషన్ తెలియాలని చెప్పి నేనైతే ఇది చున్నీ కప్పుకొని చేస్తున్నాను. చూడండి, మురుసుకుని పడే చున్నీ కప్పుకొని చేస్తున్నాయి. వేరియేషన్ మీకు అయితే తెలియాలి కదా. ఇంకా టైమింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. 1 2 3 అంగోని స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ అవుతుందండి. మనం రెడీ ముందుకు పడేవమ్మ అనేది మనకి టైమింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా మనం కోడల్ వేరియేషన్ అయితే అత్తగారి వేరియేషన్ అయితే చూపించవచ్చండి. నెక్స్ట్ మళ్ళీ కోడల్ది సెలెక్ట్ చేసుకున్నానండి. కోడల్ది మళ్ళీ సెకండ్ క్లిప్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మీకు కోడల్ వేరియేషన్ చూపిస్తాను చూడండి. వేరియేషన్ అయితే స్టార్టింగ్ ఈ విధంగా అయితే మనం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకో క్లిప్ కూడా చూపిస్తాను చూడండి. అత్తగారిది అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఫోర్త్ క్లిప్ వచ్చేసి మీకు అర్థమవుతుందని చెప్పి ఇన్ని క్లిప్స్ అయితే వేరియేషన్ చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం రికార్డింగ్ అయితే ఫేస్ చేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ నేను అత్తగారిది అయితే రెడీ అవుతున్నాను ఇలాగా. ఓకే, ఈ విధంగా మళ్ళీ నేను అత్తగారిలాగా అయితే
మళ్ళీ రెడీ అవుతున్నాయండి. రెడీ అయిన తర్వాత ఈ విధంగా మనం రెడీ అవ్వడానికి కొంచెం టైం స్పేస్ అంటూ ఉంటుంది. అలా చేసి చేస్తే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అయింది చూడండి. 1 2 3 ఇప్పుడు మళ్ళీ నా సోది అయితే అనుకోండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అత్తగారుగా కూడా అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే మనం స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇలాగే కాకుండా అత్త కోడలుగానే కాకుండా భార్య భర్తలుగా ఇలాగ మనం సింగిల్ పర్సన్ వచ్చేసి 2 రోల్స్ అయితే మనం అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా అయిపోయిన తర్వాత మనం తెలుసు కదండి ఎలా అప్లోడ్ చేయాలో. అంగని చూడండి 2 రోల్స్ ఎలా వచ్చినాయి చూడండి. ఇలా మనం వేరియేషన్ అయితే మనం చేసుకోవచ్చండి. తర్వాత దీన్ని నెక్స్ట్ క్లిక్ చేసేస్తే మనకి అప్లోడింగ్ అనేది చూపిస్తుందండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేయట్లేదండి, దీన్ని డ్రాఫ్ట్లో సేవ్ చేస్తున్నాను. ఈ వీడియో తర్వాత అయితే మనం పక్కన ఇక్కడ చూడండి అప్లోడ్ వీడియో సేవ్ డ్రాఫ్ట్లో అయితే మనకి ఈ వీడియో అయితే సేవ్ అయిపోయిందండి. ఈ విధంగా మనం అయితే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం డబుల్ రోల్ క్లిప్స్ అనేది మనం షూట్ చేసుకోవచ్చండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా మీకు కంటెంట్స్ ఏమన్నా కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.